హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పూరి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. గోధుమ పిండి వేసుకున్నానండి, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకున్నానండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నానండి. కొంచెం కొంచెం వేసుకోవాలండి వాటర్, లేదంటే చేతికి అంటిపోద్దండి పిండి. చూడండి ఎలా ముద్దలాగా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి, బండి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. ఇప్పుడు పూరి ఒత్తుకుందామండి మనం. ఇందులో నేను మైదా పిండి గట్ట ఏమీ లేదండి, ఉత్తి గోధుమ పిండితోనే చేస్తున్నానండి. పిల్లలకు మంచిది కాదండి, గోధుమ పిండే మంచిదండి. మైదా పిండి అస్సలు మంచిది కాదండి హెల్త్కి, పిల్లలకి. ఎప్పుడు నేను గోధుమ పిండితో చేస్తానండి. మరీ లావుగా కాకుండా పలుచగా కాకుండా ఒత్తుకోండి. నాకైతే చాలా బాగా వచ్చిందండి. నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. చూడండి అసలు వంట సోడా గట్ట ఏమి వేయకుండానే ఎలా పొంగుతుందో. నాకైతే చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి. నాకు చాలా బాగా వచ్చిందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.